హాయ్ మూవీ లవర్స్. జస్ట్ ఫ్యూ అవర్స్ బ్యాక్ రామాయణ టేజర్ వచ్చింది. లెట్స్ చెక్ ఇట్ అవుట్ అండ్ ఇట్స్ ఏ మోస్ట్ అవైటెడ్ ఫిలిం. లెట్స్ స్టార్ట్. ప్రైమ్ ఫోకస్ మోస్ట్ మైండ్. ఓ ఫస్ట్ షాట్. ఓ whenever the world descends into chaos, Rama, he is always the answer. బాబా ఏం ఉన్నాయి భయ్య, కలర్స్, ఫ్రేమింగ్, రూలింగ్ ఆర్ హార్ట్స్. మ్యూజిక్ వినండి, ఎంత స్లో పేస్లో వెళ్తుంది బాబా. ఈ షాట్ నాకు బాగా నచ్చింది. హీరో తో బా లుక్ సూపర్. నితీష్ తివారీ బెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. చాలా బాగుంది. మర్యాద పురుషోత్తమ రామ, జై శ్రీరామ్. ఏ మ్యాన్ అయిపోయిందా? సాయి పల్లవి రివీల్ చేస్తున్నారేంటి మేడం? ఇది చూడండి మేడం కొంచెం. నమిత్ మల్హోత్రాస్ రామాయణ, టూప్, అవర్ ట్రూత్, అవర్ హిస్టరీ. The clarity, filmed for IMAX. Good. Oh, part 1 Diwali 2026, part 2 2027. Okay. Rama, Ranbir Kapoor, Lakshman, Ravi Dubey, Sai Pallavi, Sita, Hanuman, Sunny Deol, Ravanash. Filmed for IMAX, I think only వారణాసి చూసినట్టున్నారు రీసెంట్గా. ఫిల్మ్ ఫర్ ఐమాక్స్. దాని నెక్స్ట్ ఇది టీజర్గా చెప్తే చించి ఆరేసాడు భయ్యా. క్లారిటీ, ఆ విఎఫ్ఎక్స్, ఎవ్రీథింగ్ ఆన్ పాయింట్ ఉంది. ఐ థింక్ మళ్ళీ ఓమ్నౌట్ సార్ ఒక రౌండ్ వేసుకుంటారు ప్రభాస్ ఫ్యాన్స్, నాకు తెలిసేది పక్క. 600 crores బడ్జెట్, దట్టు ఒక పెద్ద హీరో, ఆయన్ని పెట్టుకుని నువ్వు అంతా వద్దులే, వద్దు మనకి, ఓకేనా? అండ్ నాకు అంటే బాలీవుడ్ వాళ్ళలో నాకు నచ్చే ఫస్ట్ పాయింట్ ఏంటి చెప్పనా, మేకప్. ఎంత క్లీన్గా ఉంటుందంటే ఆన్ స్క్రీన్ వాళ్ళది మేకప్. అంటే ఇది మన బాజీరావ్ మస్తాని, దానిలో మళ్ళా పద్మావతి, ఎంత క్లీన్ ఉంటుందంటే మేకప్, చూడగానే అరే బొమ్మ అన్న ఫీల్ వస్తుంది. దీనిలో కూడా సేమ్ పాయింట్, అంత బాగుందండి మేకప్, క్లీన్గా ఉంది. ఇక్కడ మేకప్ వేసారన్న ఫీలింగ్ కాకుండా ఫేస్ని క్లీన్గా చూపిస్తారు. నాకు అది బాగా ఇష్టం. బాలీవుడ్ సైడ్ విఎఫ్ఎక్స్ ఎవ్రీథింగ్ ఈజ్ స్పాట్ ఆన్ ఉన్నాయి. అండ్ ద బీజిఎం, హన్స్ జిమ్మర్, ఏఆర్ రెహమాన్ సార్. ఐ థింక్ నాకు అంటే ఎన్ని సినిమాలు వచ్చినా, ఎన్ని ఇది వచ్చినా సరే, బాహుబలి మ్యూజిక్ అనేది ఒక ఒక సపరేట్ ఒక వేలో ఉంటుంది. నాకు ఆ ఫేవరెట్ అది. ఎన్ని సినిమాలు వచ్చినా, ఎన్ని కమర్షియల్ బీజిఎమ్స్ వచ్చినా సరే, అలాంటి బీజిఎం అనేది చాలా కష్టం రావడం అలాంటివి. ఐ థింక్ నెక్స్ట్ ఇది ఉండబోతుంది. ఎందుకంటే అంత ఇన్వాల్వింగ్లో ఉంది మ్యూజిక్ కూడా. విఎఫ్ఎక్స్ లాస్ట్ షాట్ ఐ థింక్ ఆ స్కైలో ఉన్నదైతే నాకు బాగా నచ్చింది. అది కదా మెయింటైన్ చేయాల్సింది. నేనైతే 10/10 ఇస్తుంది. ఎవ్రీథింగ్ ఈజ్ స్పాట్ ఆన్ ఉన్నాయి. ఇట్స్ మై మోస్ట్ అవైటెడ్ ఫిలిం.
దీనికి అవసరం అయితే 1000 రూపాయలని పెడతావు అయ్యా, కన్ఫామ్గా చెప్తున్నా కదా, అంత బాగుంది చూడ్డానికి. ఇంకా దీన్ని కనుక 70mm ఆ సౌండింగ్లో డాల్బీ అటమ్స్ కళ్ళు సినిమాస్లో కానీ మన ప్రసాద్స్లో కానీ చూస్తే ఆ పిచ్చి లేచిపోద్ది ఫీల్. సో జస్ట్ వెయిట్ ఫర్ దట్. దట్స్ ఇట్. టాటా, బై బాయ్.